హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక ఎల్జీ టీవీకి సంబంధించిన కిట్ చూస్తున్నారు కదా, ఓకేనా. సో మనకి ఇది ఎల్జీ సిఆర్టీ కిట్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. సో నేను ఆ ప్రాబ్లం అనేది మీకు నార్మల్గా చెప్తాను, గమనించండి. దీంట్లో ఏంటి అని అంటే నార్మల్గా అవుట్పుట్ అనేది షార్ట్ అయిపోవడం జరిగింది. ఓకే, మనకి టీవీ అనేది ఆన్ చేసినప్పుడు సెకండరీ సైడ్ రావాల్సిన 110 వోల్ట్స్ ఉంటుంది కదా, సో ఆ ఏరియా అంతా షార్ట్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల మనకి ఏంటి అని అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది రావట్లేదు, టీవీ అనేది ఆన్ అవ్వట్లేదు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చేసి మనకి. సో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి ప్రొసీజర్ అనేది రిపేర్లో, అదేవిధంగా ప్రాక్టికల్గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చేసి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఒకసారి నార్మల్గా టీవీ అయితే ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు చూస్తూ ఉండండి మీరు. సో ఇక్కడ నేను టీవీ అయితే ఆన్ చేసుకుంటున్నాను. సో సౌండ్ గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు, మనకి టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది కదా, టిక్ టిక్ అని. ఓకే ఓకే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పవర్ ఎల్ఈడి కూడా ఇక్కడ గ్లో అయిపోయి ఆగుతుంది. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఆఫ్ చేస్తున్నాను నేను. ఓకే, సో దీని అర్థం ఏంటి అని అంటే మనకి ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రాబ్లం ఉంది. సో ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల మనకి ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, సో ఈ ట్రాన్సిస్టర్ కూడా షార్ట్ అయిపోయి మనకి అవుట్పుట్ సెక్షన్ అనేది కంప్లీట్గా షార్ట్లో అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. సో మీకు చిన్న చిన్న టెక్నిక్స్ అయితే అంటే నార్మల్గా ఫాలో అవుతూ మీకు చెప్తూ ఉంటాను, సో గమనిస్తూ ఉండండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి మీటర్ని ఇక్కడ బదరింగ్లో సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మీటర్ని గమనిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ నేను బదరింగ్లో అయితే సెట్ చేయడం జరిగింది మీటర్ని. సో ఇక్కడ నేను రెంటర్ చేసినప్పుడు మనకి సౌండ్ అయితే వస్తుంది. ఓకే, సో మనకి బదర్ సౌండ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 110 డయోడ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను షార్ట్ అయితే చెక్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి 110 ప్లస్లో కూడా షార్ట్ అయితే చూపిస్తుంది. అండ్ నార్మల్గా ఇది గ్రౌండ్ కదా, సో గ్రౌండ్ దగ్గర నుంచి B+. ఓకే, మనకి గ్రౌండ్ దగ్గర నుంచి B+ అంటే మనకి మెయిన్ అవుట్పుట్ 110 వస్తుంది కదా ఇక్కడ ఏసీ ట్రాన్స్ఫార్మర్కి. ఈ ప్లేస్ నుంచి గ్రౌండ్ కూడా షార్ట్ అయింది. ఓకే, సో వీటన్నిటికి రీజన్ ఏంటంటే ఇక్కడ మెయిన్ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, చూశారు కదా ఏ విధంగా షార్ట్ ఉందో మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అవుట్పుట్ ట్రాన్సిస్టర్కి ఇక్కడ మనకి మిడిల్ లెగ్ ఉంటుంది కదా, సో దీని అయితే ఒకసారి విక్ సహాయంతో డీసాల్టరింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఆ విధంగా డీసాల్టరింగ్ అనేది చేసినట్లయితే మనకి అది డిస్కనెక్ట్ అయిపోతుంది తర్వాత. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లెగ్ అనేది ఓపెన్ చేద్దామని చెప్పాం కదా మిడిల్ది. సో అంతకన్నా ముందు మనకి ఇక్కడ 110 అనేది ఇటు అవుట్పుట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ ఫిల్టర్ దగ్గర వోల్టేజ్ అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని డిశ్చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అని అంటే మనకి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 290, 280, 300 వోల్ట్స్ వరకు అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. నేను దాన్ని డైరెక్ట్గా షార్ట్ చేయకుండా బల్బ్ సహాయంతో అయితే డిశ్చార్జ్ చేస్తాను ఫ్రెండ్స్, గమనించండి మీరు. సో ఇక్కడ ఇటువంటి బల్బ్ ఒకటి ఉంటుంది కదా, సో ఈ బల్బ్ అనేది తీసుకొని నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. చూశారు కదా, మనకి ఒకసారి బల్బ్ అనేది గ్లో అయిపోయి ఫిల్టర్ అనేది డిశ్చార్జ్ అయిపోవడం జరిగింది. సో ఇది మనకి మెయిన్ కెపాసిటర్. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను నార్మల్గా వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మీటర్ని DC రేంజ్లో అయితే సెట్ చేసుకుంటున్నాను. DC 600 రేంజ్లో అయితే సెట్ చేసుకొని ఓకేనా. ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి మీరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 5 వోల్ట్స్ అయితే షో అవుతుంది ఇక్కడ మెయిన్ ఫిల్టర్ దగ్గర, ఓకేనా. సో దీని అర్థం ఏంటి అని అంటే మనకి ఫిల్టర్ అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం వర్క్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి భయం అనేది లేకుండా. ఎందుకు అని అంటే మనకి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది స్టోరేజ్ ఉన్న వోల్టేజ్ నాకు టచ్ చేసినట్లయితే. ఓకే, ఇప్పుడు నార్మల్గా విక్ సహాయంతో మిడిల్ లెగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మిడిల్ లెగ్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. సో ఈ మిడిల్ ఏంటి అని అంటే మనకి పాజిటివ్గా కనెక్ట్ అయి ఉంటుంది, అంటే మనకి 110 పాయింట్ ఉంటుంది కదా, సో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ట్రాన్సిస్టర్ షార్ట్ అయింది కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను షార్ట్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ మీటర్ని బదర్ రేంజ్లో అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నేను షార్ట్ అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, గ్రౌండ్ నుంచి B+.
ఓకే, మనకి ఇక్కడ షార్ట్ అనేది రిమూవ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అనేది చేంజ్ చేసినట్లయితే అది మళ్ళీ షార్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏసీ ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది చేంజ్ చేసి తర్వాత అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అనేది వేస్తే కిట్ అనేది ఓకే అవుతుంది. ఓకే, అండ్ వాటితో పాటుగా మనకి ఇంకా అవుట్పుట్ ట్రాన్సిస్టర్ షార్ట్ అవ్వడానికి రీజన్స్ ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పిఎఫ్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పిఎఫ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఒక పిఎఫ్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఏంటంటే ఈ రెండు పిఎఫ్లలో ఏదైనా సరే వీక్ అయినా లేకపోతే లెగ్ ఏదైనా లూజ్ కాంటాక్ట్లో ఉన్నా సరే అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ అయిపోతుంది. అదేవిధంగా హారిజాంటల్ సెక్షన్ యోక్ ఉంటుంది కదా టీవీలో, ఆ యోక్ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మనకి ఇందులో మీరు సౌండ్ క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేశారు కదా ఇక్కడ ఏసీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి. సో ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది చేంజ్ చేసేసి అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అయితే వేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్, మీరు గమనిస్తూ ఉండండి. సో నేను దానికోసం ఏంటి అని అంటే నార్మల్గా ఇక్కడ విక్ ఉంటుంది కదా, సో విక్ సహాయంతోనే ఇక్కడ ఈఎస్టీ లెగ్స్ అన్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను కంప్లీట్గా విక్ సహాయంతో దీనిపైన లెగ్స్ పైన లెడ్ అంతా రిమూవ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మనకి తర్వాత ఏసీ ట్రాన్స్ఫార్మర్కి ఈ విధంగా లెగ్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ క్లిప్స్. సో వీటిని లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనకి ఇది ఆల్రెడీ ఇన్సైడ్ కూడా బ్రేక్ అయితే అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను నేను, చూడండి. ఓకేనా, ఈ విధంగా లోపల లైట్గా క్రాక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా దీనికి సంబంధించిన 2 వైర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు బేస్లో నుంచి. సో ఇక్కడ మనకి బేస్లో నుంచి సో ఇక్కడ ఈ ప్రెస్ చేసినట్లయితే మనకి వైర్స్ అనేది వచ్చేస్తాయి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్ అనేది సపరేట్ అది అయిపోవడం జరిగింది. ఓకే, సో దీన్ని పక్కన పడేసి నేను వేరే ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది రిప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి కిట్లోకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను దానికోసం ఇక్కడ వేరే ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు దీని స్పెసిఫికేషన్స్ నెంబర్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఫోకస్ అనేది సెట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, 6006. ఓకే, సో ఈ విధంగా నేను ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది పర్చేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఇందులో ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ సోల్డరింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి. ఓకే, మనకి ఈ విధంగా దానికి ఏ విధంగా అయితే వచ్చాయి 3 వైర్లు, ఆ విధంగా మనకి దీనికి కూడా 3 వైర్లు అయితే రావడం జరిగింది. ఒకటేమో మనకి క్యాప్ అంటే మనకి ఫైనల్ యానోడ్ పిచ్ ట్యూబ్ కనెక్ట్ అవుతుంది. ఈ రెండు ఏంటంటే బేస్ బోర్డులో మనకి బేస్ ఉంటుంది కదా, సో దానికి అయితే కనెక్ట్ అవుతాయి. సో ముందుగా అయితే దీన్ని బోర్డులో అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సోల్డరింగ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏసీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇందులో అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అది మనకి క్లిప్స్ సహాయంతో మనకి క్లిప్స్ అయితే రావడం జరుగుతుంది 3. ఈ విధంగా ఇన్స్టాల్ అనేది అయిపోయిన తర్వాత మన పైన నుంచి సోల్డరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ విధంగా సోల్డరింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి వైర్లు అనేది ఎక్కడ కనెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు సోల్డరింగ్ అయితే ఫాస్ట్గా నేను చేసేస్తాను, గమనిస్తూ ఉండండి. సో ఇక్కడ ముందుగా B+ పాయింట్ అయితే నేను సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ B+. నెక్స్ట్ మనకి ఇక్కడ బూస్టింగ్ వోల్టేజ్ అయితే జనరేట్ అవుతుంది ఈ లెగ్ దగ్గర నుంచి. ఇక్కడ మన కలెక్టర్ పాయింట్. సో మనకి అవుట్పుట్ ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ లెగ్ దగ్గర. ఓకేనా, సో నేను మిగతా లెగ్స్ కూడా ఫాస్ట్గా అయితే సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను టోటల్గా ఆల్ లెగ్స్ అన్నిటికీ సోల్డరింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ యానోడ్ క్యాప్ కాకుండా మనకి ఇంకా 2 ఉన్నాయి కదా వైర్స్ అనేది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ రెండింటిని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ 2 వైర్లలో ఒకటి వైట్ ఒకటి రెడ్ ఉంటుంది కదా, సో ఈ రెడ్ కొద్దిగా లావుగా అయితే ఉంది. సో ఇది మనకి ఇందులో ఇక్కడ లావ్ హోల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, సో మనకి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, సో ఇందులో లావ్ హోల్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఓకే, మనకి సెట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం సన్నగా అయితే ఉంటుంది ఇంకో హోల్ అనేది, సో దాంట్లో అయితే సెట్ చేసుకుంటున్నాను. ఓకే, మనం అందులో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి అవి లాక్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మరి రావు మనకి. ఇక్కడ ఈ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకి బయటకు అయితే వస్తాయి. సో మనకి ఈ విధంగా అయితే ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్గా అయితే అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, సో అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అనేది ఒక లెగ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మన రిమైనింగ్ లెగ్స్ కూడా ఓపెన్ చేసేసి కంప్లీట్గా బయటకు అయితే తీసేద్దాం ఫ్రెండ్స్ దాన్ని.
ఈ విధంగా విక్ సహాయంతో అయితే నేను కంప్లీట్గా అయితే దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. మనకి దీని నెంబర్ వచ్చేసి మనకి 1803. ఓకే, నేను ఇక్కడ సింక్తో సహా అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనకి సింక్తో సహా ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మనకి అక్కడ లైట్గా ఇక్కడ ఇదంతా కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి స్క్రూ డ్రైవర్స్, స్క్రూస్ అనేది టైట్ చేసుకోవడానికి వాటికి అయితే తిరగడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా సింక్తో పాటుగా అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సింక్ మీద మౌంట్ అయింది చూసారా, ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. స్క్రూ డ్రైవర్ సహాయంతో స్క్రూ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సేమ్ నెంబర్ ట్రాన్సిస్టర్ అయితే వేసుకుంటున్నాను, 1803. అయితే మనకి చిన్న ట్రాన్సిస్టర్ అనేది అవైలబుల్ లేదు నా దగ్గర. సో నేను 1803 పెద్ద ట్రాన్సిస్టర్ అయితే వేసుకుంటున్నాను. బట్ మనకి లెగ్స్ అనేది హోల్స్కి మ్యాచ్ అవ్వవు కాబట్టి నేను దీన్ని సింక్ మీద ఈ విధంగా ఫిట్ చేసేసి ఈ 3 లెగ్స్కి 3 వైర్స్ అనేది తీసుకొని ఈ ప్లేసెస్లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గమనిస్తూ ఉండండి. సో ఫిట్ చేసే ముందు ఇక్కడ ట్రాన్సిస్టర్ బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా థర్మల్ పేస్ట్ అయితే రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా పేస్ట్ అనేది రాసేసి దీని మీద ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకి హీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే సింక్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదు అని అంటే ఓవర్ హీట్ అయిపోయి మనకి ఇదైతే మళ్ళీ షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రాసుకుంటే మనకి లైఫ్ అనేది కొంచెం ఉంటుందని అయితే చెప్పొచ్చు. సో ఇదైతే యూస్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఫిట్ చేసుకోవడం జరిగింది దీని మీద. అదేవిధంగా దీనికి 3 వైర్లు కూడా సెట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో నేను ఫస్ట్ లెగ్కి వైట్, మిడిల్ రెడ్, అదేవిధంగా లాస్ట్కి బ్లూ, ఈ విధంగా 3 లెగ్స్కి 3 వైర్స్ అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ విధంగా బోర్డులో అయితే సెట్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సింక్ అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్కి సంబంధించి 3 వైర్లు అయితే ఇక్కడ బయటకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి వైట్ వచ్చేసి మనకి ఫస్ట్ లెగ్కి అయితే పెట్టడం జరిగింది. ఓకే, మనకి ఫస్ట్ లెగ్ అంటే మనకి ఇటు సైడ్ అయితే వస్తుంది. నార్మల్గా మన బోర్డు అనేది అటు తిప్పినప్పుడు మనకి ఇటు సైడ్ అయితే వస్తుంది. మిడిల్లో ఇక్కడ రెడ్, అదేవిధంగా ఇక్కడ బ్లూ. ఓకే, సో నేను ఏ ప్లేస్కి ఆ ప్లేస్ వైర్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, సోల్డరింగ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లెగ్ అయితే అయిపోయడం జరిగింది. నెక్స్ట్ మనకి మిడిల్ ఏంటి అని అంటే కలెక్టర్ పాయింట్. ఇది మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ 110 అయితే స్విచ్చింగ్ అయితే అయిపోయి మనకి బూస్ట్ వోల్టేజ్ అయితే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ బ్లూ కలర్ ఉంది కదా, సో ఇది ఇంకో పాయింట్ దగ్గర అయితే సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు గమనించారు కదా, సో నేను ఇక్కడ ట్రాన్సిస్టర్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవడం జరిగింది. అంటే మనకి ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా వైర్ సహాయంతో పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి నార్మల్గా మళ్ళీ ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ మనకి ఇక్కడ పవర్ ఎల్ఈడి ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పవర్ ఎల్ఈడి అయితే మనకి గ్లో అవుతుందా లేదా అని అర్థమైపోతుంది. మనకి ఇందాక ఏంటి అని అంటే లైట్గా అది ఈస్ట్ ట్రాన్స్ఫార్మర్ సౌండ్ వస్తుంది కదా, టిక్ టిక్ అని చెప్పేసి ఆ విధంగా సౌండ్ వస్తూ మనకి లైట్గా గ్లో అయిపోయి ఆగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం పిక్చర్ ట్యూబ్కి కనెక్ట్ చేసి లేదు కాబట్టి బేస్ అదేవిధంగా ఏహెచ్డి క్యాప్ అనేది కొంచెం దూరంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏహెచ్డి అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సో కొంచెం దూరంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది క్యాప్ అదేవిధంగా బేస్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి నేను నార్మల్గా ఆన్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. ఆన్ చేసేసి మనకి అన్ని వోల్టేజెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఎల్ఈడి అయితే గమనించండి ఫ్రెండ్స్, పవర్ ఎల్ఈడి అనేది. సో మీకు టీవీ అయితే ఆన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎల్ఈడి కూడా గ్లో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ హెచ్డి రిలీజ్ సౌండ్ అయితే వస్తుంది. ఓకేనా, సో నేను ఒకసారి నార్మల్గా ఇక్కడ మీటర్ అని ఇక్కడ వోల్టేజ్ రేంజ్లో సెట్ చేసేసి మీకు ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి. నార్మల్గా ఇక్కడ మీటర్ అనేది మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను, గమనిస్తూ ఉండండి మీరు. ఇక్కడ బ్లాక్ అనేది గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ B+ వోల్టేజ్ అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 112 వోల్ట్స్ అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బూస్ట్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ బూస్ట్ వోల్టేజ్ అనేది మనకి 151 వోల్ట్స్ అయితే వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఫిలమెంట్ వోల్టేజ్ ఉంటుంది కదా ఏసీ, సో అది కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏసీ రేంజ్లో అయితే ఉంటుంది. సో మీటర్ని ఏసీలో సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ
ఓకే, మనకి 3.9 వోల్ట్స్ అయితే వస్తుంది. సో చూశారు కదా, మనకి టోటల్గా కంప్లీట్గా వోల్టేజ్ అనేది రిలీజ్ అయిపోవడం జరిగింది. అండ్ టీవీ అనేది పర్ఫెక్ట్గా ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి ఆన్ ఆఫ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ పవర్ ఎల్ఈడి అయితే గమనిస్తూ ఉండండి మీరు. సో ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది, మనకి ఎల్ఈడి అనేది గ్లోయింగ్ అనేది ఆగిపోయింది. సో నేను మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి గ్లో అనేది వచ్చేసింది. సో ఇందాకలా మనకి ఏ విధంగా ఉంది, ఈహెచ్డి ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయకముందు మనకి ఈహెచ్డి అంత సౌండ్ వచ్చి అవుట్పుట్ సెక్షన్ షార్ట్ వల్ల ఆన్ అవ్వలేదు. సో చూశారు కదా మనకి ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనేది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.